రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. నేను వెంకటేష్ మెడికొండ. నామినేషన్లు, ఏపీలో నామినేషన్లు ముగిసిన వేళ కూటమికి ఒక కొత్త తలనొప్పి వచ్చి పడిందని చెప్పుకోవాలి. రెబల్స్కి, ఇండిపెండెంట్లకి ఎవరైతే ఉన్నారో వారికి గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. ఇప్పటివరకు దాదాపు 14 మంది అభ్యర్థులకి గాజు గ్లాసు గుర్తు కేటాయించడం జరిగింది. దీనిపైనే ప్రధానంగా టీడీపీ, జనసేన శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి మాత్రం నిబంధనల ప్రకారమే ఇచ్చామని ఎన్నికల సంఘం అయితే చాలా స్పష్టంగా చెప్తుంది. ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాస్ గుర్తు ఉంది కాబట్టే ఇచ్చామని తేల్చి చెప్తున్నారు. జనసేన పోటీ చేయని చోట స్వతంత్రులకి, రెబల్స్లు అందరికి కూడా ఈ గాజు గ్లాసు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే వాళ్ళు కోరుకుంటే, అభ్యర్థులు పలానా అభ్యర్థులు కోరుకుంటే మాకు అది కావాలంటే ఖచ్చితంగా ఇచ్చే అవకాశం. ఎందుకంటే ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్తుంది అది ఫ్రీ సింబల్ జాబితాలో ఉంది కాబట్టి ఆబ్వియస్గా సదరు అభ్యర్థి కోరితే ఇస్తామని ఎన్నికల సంఘం వాదన. రెబల్స్కు గాజు గ్లాస్ కేటాయింపు వల్ల జరిగే నష్టం ఏంటి? ఈ పరిణామం వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా? సమస్యకు కూటమి నాయకత్వం చెక్ పెట్టగలదా? పర్టికులర్గా మదనపల్లి, చంద్రగిరి, విజయనగరం, కావలి, శ్రీకాళహస్తి, జగ్గంపేట, రాఫ్తాడు, విజయవాడ పార్లమెంట్ స్థానం, కమలాపురం, ఈ విధంగా ఆల్మోస్ట్ ఇవి కాకుండా వీటితో పాటుగా మరికొన్ని ఆల్మోస్ట్ 14 ప్లేస్లలో, 14 నియోజకవర్గాల్లో, అందులో ఎంపీ పార్లమెంట్ స్థానం కూడా ఉంది. వీళ్ళకి గాజు గ్లాస్ గుర్తు ఎవరైతే వీళ్ళలో రెబల్స్ ఉన్నారు, టీడీపీ రెబల్స్ ఉన్నారు, కొంతమంది కొన్ని స్థానాల్లో జనసేన రెబల్స్ ఉన్నారు, కొంతమంది స్వతంత్రులు ఉన్నారు. సో ఆయా అభ్యర్థులు కోరిన నేపథ్యంలో గాజు గ్లాస్ ఇవ్వడం జరిగింది. గాజు గ్లాస్ అంటే మనకు తెలిసిందే, జనసేన పార్టీ అధికారికంగా పోటీ చేస్తున్న గుర్తు జనసేన కేటాయించింది. సో ఇటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందేమో అన్న వాదనలో అఫ్కోర్స్ జనసేన ఎక్కడైతే పోటీ చేయదో ఆ స్థానాల్లో, అంటే రఫ్గా 154, 175 మైనస్ 21 అంటే 154 ప్లేస్లలో, వీటిలలో దేనికైనా సరే ఈ స్వతంత్రులు, రెబల్స్ కావచ్చు, స్వతంత్రులు కావచ్చు, ఒకవేళ ఎన్నికల సంఘాన్ని కోరితే మాకు ఆ గ్లాస్ గుర్తు కావాలని అంటే ఖచ్చితంగా కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 14 ప్లేస్లలో కేటాయించడం జరిగింది. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగించబోతున్నాం. రైట్, బాల గురుస్వామి గారు ఉన్నారు టీడీపీ నుంచి, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వర గారు కూడా ఉన్నారు. రైట్, ముందుగా కోటేశ్వర గారితో స్టార్ట్ చేద్దాం. కోటేశ్వర గారు, ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడవచ్చు? ఈ విధంగా గాజు గ్లాస్ గుర్తు ఒక పార్టీ, ఒక రికగ్నైజ్డ్ పార్టీకి ఇచ్చారు. సో ఇటువంటి క్రమంలో ఇండిపెండెంట్లు లేదంటే రెబల్స్కి అదే గాజు గుర్తుని కేటాయించడం వల్ల కూటమికి ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉందా? ఏమనుకుంటున్నారు మీరు కోటేశ్వర గారు? బహుశా ఇటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేకపోతే దేశంలో ఇదే మొదటిసారిగా నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక రిజిస్టర్డ్ పార్టీ దానికి సంబంధించినటువంటి ఒక గుర్తుని ఖరారు చేసినప్పుడు, అంటే ఆ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థులకి దాన్ని కేటాయించేటప్పుడు దాన్ని ఫ్రీ సింబల్ గా పరిగణించడానికి ఉన్నటువంటి నిబంధనలు అనేటువంటివి మరి ఎన్నికల కమిషన్ ఏ విధంగా చెప్తుంది అనేటువంటిది మనం అధ్యయనం చేయాల్సి ఉంది. నాకు అనిపిస్తా ఉంది ఏంటంటే, దీన్ని చట్టపరంగా కోర్టులో సవాల్ చేయడం మినహా, కోర్టుకి జోక్యం చేసుకొని కోర్టు వివరణ తీసుకోవడం మినహా మరొక మార్గం అయితే లేదు. తక్షణమే ఇమీడియట్ గా ఉన్నటువంటి ఇది ఒక కొత్త సమస్యని ముందుకు తెచ్చినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇది ఇవాళ ఈ రాష్ట్రంలో గాజు గ్లాస్ కావచ్చు, లేదా ఇంకో చోట ఇంకోటి కావచ్చు. అందువల్ల ఎన్నికల కమిషన్ దీని మీద, కేంద్ర ఎన్నికల కమిషన్ దీని మీద జోక్యం చేసుకోవాలి. ఆ మేరకు ఆయా పార్టీ నాయకులు, అంటే జనసేన నాయకులు కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయాలి. ఒకవేళ అటు నుంచి ఏ విధమైనటువంటి స్పందన గనక లేనట్లయితే దాన్ని కోర్టుల్లో తేల్చుకోవడం మినహా మరొక మార్గం లేదనేటువంటిది నా అభిప్రాయం. అయితే కొన్ని నియోజకవర్గాల్లో, అంటే జనసేన పోటీ చేయనటువంటి నియోజకవర్గాల్లో తిరుగుబాటుదారులు కావచ్చు, లేదా స్వతంత్రులకి, తిరుగుబాటుదారులు అంటే స్వతంత్రులే ఉంటారు టెక్నికల్ గా, సాంకేతికంగా చూసినప్పుడు. వాళ్ళు కోరుకున్నప్పుడు ఆ గ్లాసు గుర్తిచ్చేట్లయితే అక్కడ పోటీ చేసేటువంటి తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులకి పడాల్సినటువంటి ఓట్లు ఇది మన గుర్తే అని చెప్పేసి జనసేన అభిమానులు ఎవరైనా దానికి వేస్తారేమో అనేటువంటి భయం బహుశా జనసేనగా ఆ 3 పార్టీల కూటమిలో తలెత్తి ఉండవచ్చు. అందుకని దాని మీద తక్షణమే దానికి సంబంధించినటువంటి వివరంగా రావాలంటే కోర్టును ఆశ్రయించడం మినహా మరొక మార్గం లేదనేది. కానీ కోటేశ్వర గారు నా పాయింట్ ఏంటంటే, అఫ్కోర్స్ జనసేన పోటీ చేయని ప్రాంతాల్లో ఇచ్చారంటే ఇచ్చారు, ఓకే.
కానీ వీళ్ళకి టీడీపీకి కానీ లేదంటే బీజేపీ అభ్యర్థులు అంటే టీడీపీ బీజేపీ అభ్యర్థులు అక్కడ నిలబడతారని అర్థం. సో ఆబ్వియస్గా ఆయా పార్టీ నేతలు ఆయా అభ్యర్థులు జనాన్ని కానీ లేదంటే ఆ నియోజకవర్గంలో మోటివేట్ చేస్తారు కదా, ఇంకా ఇష్యూ ఇబ్బంది వచ్చే పరిస్థితి కనిపించదేమో అనేది నా ఉద్దేశం. మోటివేట్ చేస్తారు. ఇప్పుడు గతంలో కూడా కారును పోలినటువంటి గుర్తు ఇవ్వకూడదు అనేటువంటిది టిఆర్ఎస్ పార్టీ గతంలో అభ్యంతరం వ్యక్తం చేసినటువంటిది తెలిసిందే. అదే విధంగా అనేక పార్టీలు తమ గుర్తును పోలినటువంటి మరొక గుర్తు ఉండకూడదు, ఎందుకంటే ఓటర్లకి కన్ఫ్యూజ్ అవుతారు అనేటువంటి అభ్యంతరాలు గతంలో వ్యక్తం చేశాయి. అందువలన ఇప్పుడు అటువంటి సమస్య కాదు, ఆ గుర్తునే కేటాయించడం అనేటువంటిది సమస్య. అందుకని ఎవరైనా కొంతమంది ఓటర్లు గాజు క్లాస్ ఉంది కదా, మనం జనసేన అభిమానులు లేదా మనం జనసేన అనేటువంటి ఆ అభిప్రాయంతో జనసేనకు ఓటేస్తారేమో చెప్పలేం కదా. ఇప్పుడు ఎందుకంటే చాలా మార్జిన్లలో కూడా ఓడిపోయేటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అంటే పోటాపోటీగా ఎన్నికలు జరుగుతున్నటువంటి స్థితిలో కొన్ని వందల ఓట్లు ఆ గుర్తుకి పడినా లేకపోతే అంటే పొరపాటున కావాలని వేస్తే అది వేరే అంశం. కోటేశ్వర గారు జనసేన గుర్తు అనుకుని ఎవరైనా ఈ ప్రాస్పెక్ట్ అది కనుక అక్కడ పోటీ చేసేటువంటి ఫ్రంట్ అభ్యర్థుల యొక్క విజయావకాశాలను దెబ్బతీసేట్లయితే పరిస్థితి ఏమిటనేటువంటిది ఆందోళన. అందువలన దానికి తక్షణమే ఉన్నటువంటి పరిష్కారం వేరే అయితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ గుర్తులు కేటాయించారు కనుక ఇవాళతో నామినేషన్ ఉపసంహరణ అయిపోయింది కనుక గుర్తులు కేటాయింపు ఇవన్నీ జరిగిపోయినాయి కనుక కోర్టులు కూడా ఏ మేరకు జోక్యం చేసుకుంటాయి, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తప్ప కోర్టులు కూడా ఏ మేరకు జోక్యం చేసుకుంటాయి అనేది నాకు అనుమానమే. జోక్యం చేసుకోకపోయినా ఆశ్చర్యం లేదు. రైట్, మీరు లేవనెత్తిన సందర్భం ఏదైతే ఉందో, ఒకవేళ అభిమానులు ఈ పార్టీ మనకు ఓటేద్దాం, ఈ సింబల్కి వేసేద్దాం అనే సందర్భం నాలుగు 2-3 ప్లేస్లలో 2-3 సందర్భాలను వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేంటంటే ఒకటేంటంటే ఇల్లిటరేట్స్, ఓటర్లు ఇల్లిటరేట్ తెలియని వారైతే మాత్రం అలా జరగవచ్చు. ఇంకొకరు ఏంటంటే ఎవరైనా మద్యం మత్తులో ఫుల్గా మద్యం మత్తు తాగి ఆ మత్తులో వేసే ప్రమాదం ఉంటుందండి. ఈ 2 సందర్భాల్లో జరిగే అవకాశం ఉంది అనుకుంటున్నారు. ఏదైనా కావచ్చు ఇలిటరేట్స్ కావచ్చు, లేకపోతే లిటరేట్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కోసారి సీరియస్ గా దాని గురించి చర్చించే స్థాయి లేదా ఓపిక లేదనుకోండి, మన గుర్తుంది కదా అని చెప్పేసి వేసేసినా కూడా కొంతమంది అయినా వేయొచ్చు. అది గతంలో ఆ విధమైనటువంటిది ఫిర్యాదులు వచ్చాయి కదా, కారును పోలినటువంటి గుర్తు కారును ఉన్న కారణంగానే కొన్ని చోట్ల కొన్ని వందల తేడాతోటి ఓడిపోయారని ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. అందువల్ల బహుశా తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులకి ఇదే ఆందోళన కలిగించేటువంటి అంశంగా ఉన్నదా అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ టీడీపీ నేత బాలగురుస్వామి గారు ఈ పరిణామం వెనక ఇంకేదన్నా పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? ఇదే స్వతంత్రులకి లేదంటే రెబల్స్కి ఈ విధంగా గాజు గుర్తు కేటాయించడం వల్ల మీ పార్టీ మీ కూటమి లక్ష్యాన్ని ఏదైతే మీ కూటమి లక్ష్యంగా పెట్టుకుందో అది రీచ్ అవడంలో కొన్ని అబ్స్టికల్స్ ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుందేమో? బాలగురుస్వామి గారు. వెంకటేష్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న కోటేశ్వరరావు గారికి, బీఆర్కే వీక్షకులకి, యాజమాన్యానికి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఈ చిక్కులు తలనొప్పులు అనేది 100% వస్తాయి. ఎందుకనంటే ఇప్పుడు ఒక రిజిస్టర్ పార్టీకి వాళ్ళు బీఫామ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మాత్రం ఆ సింబల్ అనేది కేటాయించాల్సిన అవసరం ఉంది. అలాంటిది రెబల్స్కి దాన్ని ఫ్రీ సింబల్ గా పెట్టేసి అది ఎవరికైనా కూడా కేటాయించవచ్చు అని చెప్పి ఇది ఈ విధంగా చేయడం అనేది ఖచ్చితంగా దీని వెనక కుట్ర ఉంది అని అనిపిస్తా ఉంది. ఒకసారి ఆలోచించాలి. ఎందుకనంటే రిజిస్టర్ పార్టీకి కేటాయించిన సింబల్ని మళ్ళా అది ఓపెన్లో ఎలా పెడతారు, ఇది ఎలా చేస్తుంది అనేది అర్థం కాని మీమాంసగా తయారైపోయింది. ఈరోజు ఎన్నికల కమిషను అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందని చెప్పి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చేశారా లేదంటే ఎలా చేశారా అనేది దీంట్లో లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. దీని వెనక కుట్ర ఉంది అనేది అందరికి కూడా అనిపిస్తానే ఉంది. ఈరోజు ఈ జరిగింది చూస్తూ ఉంటే చాలా చోట్ల అసలు గాజు గ్లాసు గుర్తు రావడం ఏంది, అసలు బయట ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు మన గుర్తును పోలిన గుర్తులు ఉన్నప్పుడే ఇలాంటి గుర్తు ఇవ్వకూడదని అబ్జెక్షన్స్ పెడుతుంటే సేమ్ అదే ఇచ్చేసినప్పుడు ఈరోజు 21 చోట్ల జనసేన పోటీ చేస్తుంది, 154 చోట్ల బీజేపీ టీడీపీ పోటీ చేస్తున్నాయి. అటువంటప్పుడు ఆ సింబల్ అనేది అందరికి ఇస్తే ఖచ్చితంగా కూడా అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా మంది డైలమాలో పడిపోతారు, కన్ఫ్యూజన్ అవుతారు. ఆ కన్ఫ్యూజన్ అయ్యి
కొన్ని ఓట్లు అయితే మాత్రం నష్టపోయే పరిస్థితి ఉంది. దీన్ని ఖచ్చితంగా దీని మీద ఎంతవరకు అయితే న్యాయ పోరాటం చేయొచ్చో, ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు న్యాయ పోరాటం చేసేదానికి ఈ కూటమి ముందుకెళ్తుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. కానీ బాలగురుస్వామి గారు కానీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 154 స్థానాలు, అఫ్కోర్స్ 175లో -21 పోతే 154 స్థానాల్లో ఆయా పార్టీ అభ్యర్థులు మీరు టీడీపీ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, అది ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. ఖచ్చితంగా మీరు ఓటర్లోకి వెళ్ళేటప్పుడు జనంలోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చెప్తారు కదా, ఈ విధంగా మనం ఇది గుర్తు కాబట్టి దీనికి వేయాలని చెప్తూ ఉంటారు. సో అయినప్పుడు కూడా మీరు నష్టం జరుగుతుందని భావిస్తున్నారా? అయినప్పుడు కూడా ఖచ్చితంగా ఎందుకనంటే ఈరోజు ప్రచారంలో ఇప్పుడు మా కావలు ఉంది, కావల్లో తెలుగుదేశానికి కూటమిలో సీట్ ఇచ్చేస్తున్నారు. సేమ్ టీడీపీ రెబల్ గా వేసిన సుధాకర్ గారికి గాజు గ్లాస్ ఇచ్చారు. మేము ఖచ్చితంగా 100% మేము ప్రచారం అయితే చేస్తాము. కానీ ఎక్కడో ఒక చోట ఆ లోపలికి వెళ్ళేటప్పుడు కొంతమంది వయసు పెద్దవాళ్ళు కావచ్చు, గబక్కన మర్చిపోయి సింబల్ కనపడంలోనే అది పవన్ కళ్యాణ్ గారిది, జనసేన అదని చెప్పి టక్ మని వేసే అవకాశాలు ఎంతో కొంత లేకపోలేదు. అసలు లేకపోలేదు అనేది చెప్పడానికి వీల్లేదు. ఖచ్చితంగా నష్టం అనేది జరుగుతుంది, ఎంతో కొంత అనేది కొన్ని ఓట్లు అనేది పోతాయి. అందువల్ల ఎందుకనంటే దీని మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయాలి. ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి అసలు ఇది ఎలా చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇది ఉందా లేదనేది కూడా దీని మీద కులంకుషంగా ముందుకెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అవసరమైతే దీన్ని కోర్టులో కూడా సవాల్ చేసి దీన్ని ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాలగురుస్వామి గారు, ఎన్నికల అధికారులు చాలా స్పష్టంగా నిబంధనలకు అనుసారంగానే మేము అది ఫ్రీ లిస్ట్ జాబితాలో ఉంది కాబట్టి ఆబ్వియస్గా అభ్యర్థి కోరితే ఇస్తాము, అందులో తప్పే ఉంది అని చాలా స్పష్టంగా చెప్తుంది. బట్ మీరు ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో కుట్ర జరిగింది అనే ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది అనుమానం ఉంది, కుట్ర జరిగిందనే అనుమానం ఎంతో కొంత లేకపోలేదు. ఎందుకనంటే ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థలు మేనేజ్ చేయడం, కుట్రలు చేయడం అనేది అది వెన్నతో పెట్టిన విద్య కాబట్టి తనకి. ఎందుకనంటే ఈరోజు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వస్తే కర్నూలు దాకా వచ్చారు, మరి సాయంత్రం దాకా ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ అమ్మకు బాగలేదన్నారు, ముందు నుంచి అరెస్ట్ అన్నారు, వెనక నుంచి సాయంత్రానికి ఎడిపోయాడో తెలియదు. బాలగురుస్వామి గారు, వ్యవస్థలు మేనేజ్ చేస్తారని మీ పార్టీ అధినేతకి ఎక్కువగా ఆపాదిస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడతారు, బురద జల్లే ప్రయత్నం తప్ప వ్యవస్థలు మేనేజ్ చేసే పరిస్థితి మా దగ్గర ఉంటే మా నాయకుడు 53 రోజులు అసలు ఏ కేసు లేకుండా ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం A34 గా పెట్టిన కేసులో తీసుకెళ్లి మళ్ళా తీసుకొచ్చి A1 A2లో జాబితాలో చేర్చేసి తీసుకెళ్లి 53 రోజులు ఆ వయసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. వ్యవస్థలు మేనేజ్ చేసే అవకాశం ఉంటే మేము ఒక చిన్న కేసులో, ఏమీ లేని కేసులో కూడా పోయి ఆడ కూర్చోం కదా సార్, అవకాశమే లేదు. వాళ్ళు బురజలేదానికి అంటారు, వాళ్ళు జడ్జిలను అంటారు, లాయర్లు అంటారు, హైకోర్టును అంటారు, మాకు న్యాయస్థానం మీద నమ్మకం లేదంటారు. వాళ్ళకి న్యాయం జరిగితే న్యాయస్థానం బ్రహ్మాండంగా పనిచేసిందంటారు. వాళ్ళకి తీర్పు వ్యతిరేకంగా వాళ్ళ లెక్కలో వస్తే మాత్రం వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి, చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేశారని చెప్పి వాళ్ళు చేసేదంతా పేటీఎం బ్యాచ్, వాళ్ళు చేసేదంతా ఫేక్ ప్రచారం. ఈ రోజు చూస్తానే ఉన్నాం అసలు ఎన్ని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ తర్వాతే ఎవరైనా. అందువల్ల ఎందుకనంటే దీని మీద కుట్ర ఉందేమోననే అనుమానం ఈ రోజు వ్యక్తం అవుతా ఉంది అందరికి కూడా. రైట్ బీజేపీ నేత సుహాసిని గారి రియాక్షన్ తెలుసుకునే ముందు, ఏపీలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన వేళ కూటమికి పర్టికులర్గా ఒక సమస్య వచ్చి పడినట్టుగా అర్థమవుతుంది. దీనిపైన మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. సుహాసిని గారు, మీకు ప్రధానంగా 2 సమస్యలు వచ్చినట్టుగా అర్థమవుతున్నాయి. ఒకటేంటంటే ఇప్పటివరకు చాలా ప్రాంతాల్లో రెబల్స్ ఉన్నారు, వారిని ఎలా మీరు అంటే మీ పార్టీ అధినాయకత్వం, మీ కూటమి నాయకత్వం వారిని నచ్చజెప్పి కొంతమందిని పక్కకు పంపించినప్పుడు కూడా ఇప్పటికీ స్టిల్ కొంతమంది ఇంకా ఉన్నారు, రెబల్స్గా ఉన్నారు. ఇదో సమస్య అనుకుంటే ఆ రెబల్స్కి, ఆ స్వతంత్రులకి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి గాజు గ్లాసు, ఏదైతే మీ కూటమిలో భాగంగా ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి గాజు గ్లాసుని కేటాయించడం అనేది చాలా పెద్ద టాస్క్గానే భావించాల్సి ఉంటుంది. కొంత కన్ఫ్యూజన్ వాతావరణం ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సుహాసిని గారు ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. ఇది ఒక గుడ్ క్వశ్చన్. ఇది ఏంటంటే ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే మెయిన్ గా అంత బాధ్యత పూర్తిగా సింబల్స్ కి సంబంధించి. మనము వాళ్ళు ఏమంటారంటే ఒకటి రిజర్వ్ సింబల్స్ అండ్ ఫ్రీ సింబల్స్ లో భాగంగా ఈ ఫ్రీ సింబల్స్ లో మాత్రమే ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ రిజర్వ్ సింబల్స్ అన్నది నేషనల్ పొలిటికల్ పార్టీకి, స్టేట్ పొలిటికల్ పార్టీకి, రిజిస్టర్డ్ పార్టీస్ కి వాళ్ళకి ఆ సింబల్స్ కేటాయింపు జరుగుతుంది. బట్ ఏమవుతుంది, ఈ ఫ్రీ సింబల్స్ లో ఇప్పుడు ఒక స్మాల్
డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పక్క రాష్ట్రంలో తెలంగాణలో కారు ఒకళ్ళకి ట్రక్ ఇచ్చారు. ఆ ట్రక్ కారు రిజంబుల్స్ ఒకటేలా ఉంటుంది యాజ్ ఫార్ యాజ్ ద ఇమేజ్ ఇస్ కన్సర్న్డ్. అలాంటివి ఏమవుతుందంటే ఇప్పుడు గాజు గ్లాసు అన్నది క్లియర్ గా దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ సింబల్ స్ట్రక్చర్ లో వీళ్ళేమంటారు పక్కన ఇంకొక గ్లాస్ అంటారు. బట్ దానికి దీనికి చూస్తే మైన్యూట్ గా కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటుంది. అది యాజ్ ఫార్ యాజ్ ఈసీఐ వాళ్ళ దృష్టిలో దీనికి హైట్ కానీ దానిలో ఉన్న పారామీటర్స్ దాని కలర్ కానీ దాని వాటికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ సింబల్ అన్నది డెఫినెట్ గా దీనికి దానికి తేడా ఉందండి అని చెప్తారు. అది స్టీల్ గ్లాసు ఇది గాజు గ్లాసు, లేకపోతే అది ఇంకొకటి ప్లాస్టిక్ గ్లాసు ఇది గాజు అని చెప్తారు. కానీ ఏమవుతుంది కన్ఫ్యూజన్ అయితే ప్రజల్లో చాలా క్రియేట్ అయ్యే అవకాశం ఉందండి. బట్ యాజ్ ఇట్ ఈస్ గా సుహాసిని గారు ప్లాస్టిక్ స్టీల్ అని మెన్షన్ కాదు, యాజ్ ఇట్ ఈస్ గాజు గ్లాస్ అని చెప్తున్నారు, అదే చూపెడుతున్నారు కూడా గుర్తులో. అదే అవంతా ఇట్స్ అది డెఫినెట్లీ వాళ్ళు కోర్ట్ ని వాళ్ళు ముందు ఈసీఐని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్షన్ కమిషనర్ దృష్టికి కనుక వాళ్ళు తీసుకెళ్తే డెఫినెట్లీ ఒకే సింబల్ రాదండి. ఎందుకంటే శివసేనలో ఈ మధ్య చూసాం, శివసేన 1-2 కింద స్ప్లిట్ అయితే ఒకటే బౌ అండ్ ఆరో ఇద్దరికి వస్తే అది ఇబ్బంది అవుతుందంటే వీళ్ళకి మళ్ళీ ఏదైతే ఒరిజినల్ శివసేనకి బౌ అండ్ ఆరో ఉంచి టార్చ్ అన్నది ఇంకొకళ్ళకి అలాట్ చేయడం జరిగింది. సో అలాగా సేమ్ ఒకటే సింబల్ ఎట్టి పరిస్థితిలోనూ ఇద్దరికి క్యాండిడేట్స్ కి ఇవ్వడం కుదరదు. యాజ్ పర్ లా కూడా అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏం చేయబోతున్నారు ఈ సమస్యకి పరిష్కారంగా ఏం చేయబోతున్నారు మీ కూటమి ఏం చేయబోతుంది? ఈసీ దృష్టికి వెళ్తుందండి. ఇది ఈసీ దృష్టికి వెళ్ళిన వెంటనే అతను తగిన చర్యలు తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇది యాజ్ పర్ సింబల్స్ ఆర్డర్ 1968 ప్రకారము పారా 12 దీనికి పూర్తిగా సంబంధించిన వివరాలు ఉన్నాయి. సో దాన్ని బట్టి ఖచ్చితంగా దీనిపైన ఒక యాక్షన్ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఒకే సింబల్ ఇద్దరికి అలాట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. దాన్ని క్లియర్ గా ఈసీ దృష్టికి తీసుకెళ్తే ఈ ఆన్సర్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ టేక్. సుహాసిని గారు ఒకే సింబల్ ఇద్దరు కేటాయిస్తే ఖచ్చితంగా తప్పే అంటున్నారు. కానీ ఆ ప్లేస్ లో ఆ పార్టీ లేదు కాబట్టి సదరు పార్టీ లేదు కాబట్టి కేటాయిస్తున్న ఇందులో తప్పే ఉందని అంటున్నారు. ఆ అవకాశం అయితే ఆర్టికల్లో ఒరిజినల్ గా అసలు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్లోనే ఉంది అని నేను కూడా ఇందాక చూశానండి దీని గురించి. అది ఎలా అలాట్ చేస్తారని. ఎందుకంటే ఒక క్యాండిడేట్ కి ఇండిపెండెంట్ గా ఉన్న క్యాండిడేట్ కి ఫ్రీ సింబల్స్ లో 3 ఆప్షన్స్ ఇస్తారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ అని. అందులో ఎవరైనా సరే ఆ పార్టీ అంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ పార్టీ వాళ్ళు ఎవరూ లేకపోతే ఆ సింబల్ కూడా అడిగితే వీళ్ళకి ఒక ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ తర్వాత కనుక రిజిస్టర్డ్ పార్టీ వచ్చి అడిగితే దానిని మారుస్తారు అనుంది. మరి ఈ విధంగా ఆర్టికల్లో ఉంటే వాళ్ళు అలా తీసుకున్నా ఇది డెఫినెట్లీ అబ్జెక్షనబుల్. కాబట్టి ఇది వెంటనే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తే దీనిపైన ఒక చేంజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇదేంటంటే ఫస్ట్ అలాట్మెంట్ అయిపోతాయి కానీ వీళ్ళు ఇప్పుడు అప్రోచ్ అవ్వడంలో ఈసీ చేతుల్లో మాత్రమే ఉందండి. అండ్ ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తర్వాత రీసెంట్ గా సుప్రీంకోర్టు డెసిషన్ కూడా దానిపైన ఉంది. సో సుహాసిని గారు ఈ పరిణామంలో మీరు ఎటువంటి ఫైట్ చేసినా మార్పు రాకపోతే అంటే సేమ్ అదే ఇప్పుడు ఏదైతే నిబంధన ఉందో అంటే వాళ్ళు ఇచ్చిన ప్రకారం మేము నిబంధన ప్రకారం ఇచ్చామంటున్నారు కాబట్టి అదే కొనసాగింది అనుకోండి, ఖచ్చితంగా మీ కూటమికి జనసేనకి ఇబ్బంది ఏమో కొన్ని ప్రాంతాల్లో అండి. సింబల్స్ క్రాస్ అయితే ఇబ్బంది కదా. అది 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 ఒకళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఇంకొకళ్ళకి డిసడ్వాంటేజ్. ఆ విధంగా ఎట్లా సింబల్స్ ఇస్తారు? ఇది ఏంటంటే ఒకటి వాళ్ళు అప్రోచ్ అవ్వడం తప్పు అన్నది కనుక తప్పు అని జరిగితే అది ఎలక్షన్ కమిషన్ కూడా అది యాక్సెప్ట్ చేయదండి. ఒకవేళ వాళ్ళ ప్రిఫరెన్స్ లిస్ట్ లో వచ్చినా ఇన్ కేస్ అది కొలైడ్ అయితే ఒకే సింబల్ ఇద్దరికి ఉంటే ఏమి వెంటనే వాళ్ళు అప్రోచ్ అవుతారు. అదేమి అంత ఈజీగా ఒకే సింబల్ ఇద్దరు క్యాండిడేట్స్ కి ఇవ్వడం కుదరదు. రెండోది ఏంటంటే అందులోనూ ఒక రిజిస్టర్డ్ పార్టీ సింబల్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఇండిపెండెంట్ కి ఇవ్వడం కుదరదు. ఎందుకంటే ఈ రిజిస్టర్డ్ పార్టీ ఏదైతే మనకి జనసేన ఉందో జనసేన 175లో కొన్నిటిల్లో కంటెస్ట్ చేయట్లేదు కాబట్టి అందువల్ల గ్లాస్ అడిగాము అని వీళ్ళు ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఆర్టికల్లో అది ఉంది, అది క్లెయిమ్ చేసుకోవచ్చు అని ఉంది. కానీ అది ఇప్పుడు వాళ్ళు క్లియర్ గా కనుక అధినాయకుడు కనుక ఈసీ దృష్టికి కనుక తీసుకువెళ్తే డెఫినెట్లీ ఇది మార్పు చేసే అవకాశం అయితే ఉంది.
బట్ ఒకవేళ మెయిన్ క్యాండిడేట్ కనుక ఆ సింబల్లో వాళ్ళు పోటీ చెయ్యకపోతే దానిని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి ఉంది అని ఒక క్లాజ్ ఉంది దానిలో. నేను కూడా రైట్, ఇప్పుడే చూద్దాం చూసానండి. బట్ చూద్దాం. అది మీ అది కరెక్ట్ అయితే కాదు. ఆ విధంగా అయితే కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. and మీ definitely అప్రోచ్ అది ఇబ్బంది ని ఏ విధంగా ఆ, ఎన్నికల సంఘం చూస్తుందో, సంఘం పరిగణిస్తుందో, మీ అప్రోచ్ ని ఏ విధంగా Yeah. జస్టిఫై చేస్తుందో చూద్దాం. రైట్, వైసీపీ నుంచి కమలారెడ్డి గారు ఉన్నారు. కమలారెడ్డి గారు, ఈ ఎవరికి ఎలా ఉన్నా ఈ పరిణామం మీకు కొంచెం కలిసి వచ్చే పరిణామం అనుకుంటా. ఈ విధంగా ఇండిపెండెంట్లకి, స్వతంత్రులకి, రెబల్స్కి గాజ్ గ్లాస్ గుర్తు కేటాయించడం అనేది మీ పార్టీ కొంచెం కలిసి వచ్చే పరిణామేమో. కమల గారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మా ప్లీజ్. పార్టీకి ఎవరు ఏ గుర్తులు వచ్చినా ఏ గుర్తు రాకపోయినా మా పార్టీకి ఒక ఇది వచ్చేసింది ప్రజల్లో. వీళ్ళు ఏ గుర్తు వచ్చినా రాకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా మాకు వీళ్ళతో ఇది లేదు, మాకు సంబంధం లేదు. అది మా ప్రజల్లో క్లారిటీ వచ్చేసింది. మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు, నవరత్నాల ద్వారా మేము ఒక దీనికి వచ్చేసాం, క్లారిటీకి వచ్చేసాం. మీరు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నా ఓకే, అది మీ పార్టీ మీ ప్రభుత్వం మీద మీకున్న నమ్మకం అయి ఉండొచ్చు. కానీ ఇది ఏం చేయకుండానే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫేవర్ లాగా అనిపిస్తూ ఉంది ఈ పరిణామం అనేది పర్టికులర్గా. అదేనండి, భగవంతుడు దేవుడు గొప్పవాడు కదా. వీళ్ళకి ముఠాలుగా ఇన్ని గ్రూపులుగా వస్తున్నారు అనేది భగవంతుడు కూడా చూస్తున్నాడు కదా. మేము పట్ట కష్టానికి, పేదలకు మేము చేసిన మేలు, మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు భగవంతుడు గొప్పవాడు అన్న విషయం మనందరికీ తెలుసండి. అది వాస్తవం. దేవుడు గొప్పవాడు అనేది వాస్తవం. దాని వల్లనే మాకు మేము ఆశించట్లా. వీళ్ళు ఎలా ఉన్నా, గ్రూపులుగా వచ్చినా, గుంపులుగా వచ్చినా, ఎన్ని గ్రూపులుగా వచ్చినా మేము పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మేము ప్రజలు చేసిన మేమే ప్రాపర్ చూసుకుంటున్నాం. ఏం చేసాము మేము, ప్రజలకు ఏం చేసాము, మంచి చేశాం కాబట్టి మాకు మంచి జరిగింది. అది వాళ్ళు గ్రూపులు చేస్తున్నారు, గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, చూస్తున్నారు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అయిపోవటం మన ప్రజలు చూస్తున్నారు ఏం చేస్తున్నారని. వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ నీచ రాజకీయాలు, దుర్మార్గం రాజకీయాలు చూస్తున్నారండి. అందరూ చూస్తున్నారు, ప్రజలందరూ కూడా. దేవుడు కూడా చూస్తున్నాడు, భగవంతుడు కూడా చూస్తున్నాడు. అది రైట్ 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 కోటేశ్వర గారు, ప్రధానంగా ఇదే ఈ సింబల్ని కోరుకోవడానికి ఇండిపెండెంట్ కావచ్చు, రెబల్స్ కావచ్చు, ఎందుకు కోరుకుంటున్నారంటే అది ఆల్రెడీ రిజిస్టర్డ్ పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్కి ఇమేజ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి, అంటే ఫ్యాన్స్లో కాస్తంత హడావుడి ఉంది కాబట్టి వాంటెడ్గానే అది తీసుకుంటున్నారనుకోవాలా. ఆ ఫ్రీ సింబల్ చాయిస్లో వాంటెడ్గానే గాజ్ గ్లాస్ తీసుకుంటున్నారనుకోవాలా? అనుకోవడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే గాజ్ గ్లాస్ అనేటువంటిది జనసేన పేరుతోటి బాగా ప్రచారం అయింది గత Exactly. ఎన్నికల్లో, అదే విధంగా ఇప్పుడు కూడా. అందువల్ల తీసుకోవడానికి అవకాశం ఉంటే అటువంటి అభిమానులు ఎవరైనా పొరపాటున ఉద్దేశినా కానీ తమకు వచ్చేటువంటి ఓట్ల సంఖ్య పెరుగుతుంది అనేటువంటి అభిప్రాయంతో దాన్ని తీసుకోవచ్చు. రెండోది, ఇంకొక పొలిటికల్ యాంగిల్ ఏంటంటే తెలుగుదేశం నుంచి కానీ లేదా జనసేన నుంచి కానీ సీట్లు ఆశించి రానటువంటి వాళ్ళు స్వతంత్రులుగా పోటీ చేసినప్పుడు వాళ్ళు కనుక కోరేట్లయితే డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి ఫ్రంట్ అభ్యర్థుల యొక్క అవకాశాలని దెబ్బతీయాలని కావాలని కూడా ఆ విధంగా గాజు క్లాస్ కి కోరుకునేటువంటి అవకాశాలు లేవని మనం చెప్పలేము. డెఫినెట్ గా ఆ యాంగిల్ కూడా కరెక్టే అనేది నా అభిప్రాయం. రైట్, వీళ్ళు ఏదైతే ఇది కరెక్ట్ కాదు, రిజిస్టర్డ్గా ఒక పార్టీకి అఫిషియల్గా రిజిస్టర్డ్ గుర్తింపు పొందినటువంటి పార్టీకి అఫిషియల్గా కేటాయించిన గుర్తుని వేరే వాళ్ళకి కేటాయించి సరికాదనేది బీజేపీ టీడీపీ వాదన. అఫ్కోర్స్ దీని మీద వీళ్ళు న్యాయ పోరాటం చేస్తే ఏదైనా ఫలితం వచ్చే అవకాశం ఉంటుందా? కోర్టు ఆదేశాల ద్వారా మార్పులు ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? ఇప్పుడు నిబంధనలు నేను చూశాను అని మన సుహాసిని ఆనంద్ గారు ఆమె స్పష్టంగా చెప్తున్నారు. అటువంటి నిబంధన ఉన్నది అని. అటువంటి నిబంధన ఉన్నప్పుడు ఆ మేరకు ఒకసారి ఆ గుర్తును కేటాయించిన తర్వాత ఆ నిబంధనని మార్చితే తప్ప, లేకపోతే ఇచ్చినటువంటి కేటాయింపును రద్దు చేసేటువంటి అధికారం ఎన్నికల కమిషన్ కూడా ఉంటుందా అన్నది ప్రశ్న. అందువలన నేను అనుకోవటం, ఇప్పుడు నిజంగా ఆ నిబంధన కనుక అంత స్పష్టంగా ఉండేట్లయితే అది ఎన్నికల కమిషన్ నిబంధనలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లోపం. దాన్ని ఇప్పటికిప్పుడు సవరించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అది పార్లమెంటు చట్టం ద్వారానే ఏ చిన్న సవరణ చేయాలన్నా కానీ పార్లమెంటు చట్టం ద్వారానే చేయాలి కనుక అది తర్వాత ప్రక్రియ. కానీ ఇప్పుడు ఒకసారి ఆ గుర్తు కేటాయించిన తర్వాత ఇది దానిలో మళ్ళా మార్పు చేసేట్లయితే ఆ గుర్తు కేటాయించినటువంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని నేను అనుకోవటం
దాన్ని అంటే రాజకీయ పార్టీలుగా మినిమైజ్ చేసుకోవడానికి ప్రయత్నించడం మినహా కేటాయించినటువంటి గుర్తులను రద్దు చేయడానికి అవకాశాలు దాదాపుగా ఉండవు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నిబంధనలో ఉన్నది అని చెప్తున్నారు కనుక, నిబంధనలో ఉన్నది కనుక అది ఎవరు కూడా కేటాయించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా ఎవరు ఏమి చేయడానికి ఏమీ లేదు. అందులో విచక్షణ అనేటువంటిది లేదు. ఎవరైనా ఎక్కడైనా ఇవ్వకపోతే అది వేరు, కానీ ఆ నిబంధన ఉన్నప్పుడు విచక్షణతో నిమిత్తం లేకుండానే ఒకవేళ కోరినా కానీ ఇవ్వలేదు అనుకోండి, ఎక్కడైనా రిటర్నింగ్ ఆఫీసరు నేను కోరినటువంటి గుర్తు ఇవ్వలేదు అని చెప్పేసి ఫిర్యాదు చేయడానికి కూడా క్యాండిడేట్లకి అవకాశం ఉంటుంది. అందువలన దాన్ని ఎట్లా పరిష్కరించాలంటే అది తర్వాత పరిష్కారం కావాల్సిందే తప్ప ఇప్పటికిప్పుడైతే పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు దాదాపుగా లేవనేది నా అభిప్రాయం. అంటే మే 13 ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ లోపల అటువంటి పరిష్కారం దొరికే అవకాశం లేదా ఈ సమస్యకి? లేదు, ఉండదు. ఎందుకంటే ఆ నిబంధనావళిలే ఎన్నికల ప్రవర్తన నియమావళి లేదా గుర్తుల కేటాయింపు ఇవన్నీ కూడా ఒక చట్ట ప్రకారం కేంద్ర ఎన్నికల కమిషన్ దానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక నిబంధనని సవరించాలన్నా గానీ పార్లమెంట్ లో దానికి సవరణ పెట్టాలి. సవరణ అక్కడ ఆమోదం పొందిన తర్వాత దానికి శాంటిటీ వస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరిగేటువంటి అవకాశం లేదు. మే 13 లోపల ఎన్నికల లోపల కానీ కోర్టు ఆదేశాలు ఇంపాక్ట్ ఏం చూపించవా కోటేశ్వర గారు? ఇన్ కేసు ఒకవేళ న్యాయ పోరాటానికి వెళ్తే కూడా నిబంధనావళిలో అది ఉంటే కోర్టు కూడా ఏమి చేయలేదు. ఎన్నికల ప్రాసెస్ లో జోక్యం చేసుకోము అని చెప్పేసి ఒకసారి మొదలైనటువంటి ఎన్నికల ప్రాసెస్ లో జోక్యం చేసుకోవడానికి అనేక సందర్భాల్లో హైకోర్టులు కానీ లేదా సుప్రీంకోర్టు కానీ జోక్యం చేసుకోలేదు. అందుకని నిబంధనలో కనుక అది ఉంటే అది నిబంధనల ఉన్నటువంటి ఒక లోపం డెఫినెట్ గా. ఆ లోపాన్ని ఎవరు సరి చేయాలంటే కోర్టులు సరి చేయలేవు, లేకపోతే ఎన్నికల కమిషన్ సొంతంగా సుమోటోగా కూడా సరి చేయలేదు. పార్లమెంట్ ద్వారానే దాన్ని సరి చేయాల్సినటువంటి అగత్యం ఉన్నది. అందువల్ల ఆ పార్లమెంట్ ఇప్పుడు ఉనికిలో లేదు కనుక ఇప్పుడు సమావేశం అయ్యేటువంటి అవకాశం లేదు కనుక అలాంటి చట్ట సవరణ కూడా జరిగే అవకాశం లేదు. రైట్. బాలగురుస్వామి గారు, వైసీపీ చెప్తుంది ఏంటంటే, వైసీపీ నేతకు వచ్చేప్పుడుతో మనం మాట్లాడాము, దేవుడు తమ వైపు ఉన్నాడు కాబట్టి ఇటు వాళ్ళకి ఆ కూటమికి ఈ విధంగా ఒకరిని చేసి ఇంతమంది కలిసి వస్తున్నారు కాబట్టి ఇటువంటి పరిణామాలకి ఎదురైంది అని అంటున్నారు. అంటే వీళ్ళ ధోరణి ఎలా ఉందంటే, వాళ్ళకి కావాల్సింది జరిగినప్పుడేమో భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని చెప్తున్నారు. వాళ్ళకి ఏదైనా రివర్స్ అయినప్పుడేమో భగవంతుడిని కూడా తిట్టగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు వైసీపీ వాళ్ళు. కమలక్క చెప్తున్నారు పథకాల వల్ల మేము వచ్చేసామని. అక్క, మీ పథకాల వల్ల మీరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు, కానీ తినేటప్పుడు ఎంగిలి చేత్తో ఈసిరేసినట్టు రాష్ట్రంలో దాదాపు 18 లక్షల రేషన్ కార్డులు తొలగించేసి చాలా మందిని తీసేసి తొలగించి ఈ స్లమ్గా ఉండే వాళ్ళకి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి వీళ్ళేదో పథకాలు ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకొని ఈ పథకాల మాటున జనాలందరినీ మభ్యపెట్టి శాండ్, ల్యాండ్, గ్రావెల్, నాన్ బ్రాండ్, జే బ్రాండ్స్ ఈ వ్యాపారాలన్నీ చేసుకొని ఈ వ్యాపారాలతోటి వీళ్ళు మాత్రం బాగా ధనికులు అయిపోయారు. ఈ రోజు రాష్ట్రంలో కూడా కొంతమంది రెడ్ల చేతుల్లో రాష్ట్రం వెళ్ళిపోయింది. దీన్ని కప్పిపుచ్చేదానికి జనాలు కనపడకుండా ఉండేదాని కోసం పథకాలు ఇచ్చాం, పథకాల వల్ల మాకేస్తారంటున్నారు. కానీ పథకాలు ఇచ్చేసి ఎంత ఇచ్చారు? ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ ఎంత దోసుకున్నారు అనేది జనాలు చాలా క్లియర్ గా ఉన్నారు, లెక్కలేసుకున్నారు. లెక్కలతో కూడా మే 13వ తేదీ తేలుస్తారు. ఒకటి. రెండోది, భగవంతుడు ఉన్నాడు అందుకు వచ్చిందని మాట్లాడుతున్నారు. అంటే ఆ భగవంతుడి స్క్రిప్ట్ వల్లే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ యాక్సిడెంట్ లో చనిపోయారా? ఆ భగవంతుడు చనిపోయాడా? ఇటువంటి కామెంట్స్ వద్దు బాలగురుస్వామి గారు. మరి మంచి చేశారు రాష్ట్రంలో, ఏం మంచి చేశారు? దుర్మార్గపు రాజకీయాలు ఎవరన్నా చేశారంటే ఈ భారతదేశంలో ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టించిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ. ఎవరు మాట్లాడినా కూడా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, ఏం చేసినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తాన్ని అనగదొక్కేసి ఈ రోజు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలని ఎంతమందిని ఈ రోజు చంపేశారు. రాష్ట్రంలో దాదాపు సుమారుగా 74 మంది బీసీలను చంపేశారు. 5,000 మంది బీసీల మీద దాడులు జరిగినాయి. అసలు ఎన్ని అట్రాసిటీ కేసులు, ఎన్ని దుర్మార్గ పనులు చేశారు? అసలు వీళ్ళు
అందరినీ గురుస్వామి గారు పైచాచిక ఆనందం పొందే సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. గురుస్వామి గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. సబ్జెక్ట్ లో సబ్జెక్ట్ స్టిక్ అవుదాం. మెయిన్ పాయింట్ మీరు చాలా ప్రాంతాల్లో బాలగురుస్వామి గారు చాలా ప్రాంతాల్లో గురుస్వామి గారు పక్కకి వెళ్తుంది. రైట్ రైట్ వాళ్ళు తీసుకెళ్తున్నారు డిబేట్ ని పక్కకి. రైట్ వాళ్ళు డిబేట్ ని పక్కకి తీసుకెళ్తున్నారు. గురుస్వామి గారు భగవంతుడు అని చెప్తున్నారు, పథకాలు అని చెప్తున్నారు. భగవంతుడు పథకాలు కమల గారు మీకు అవకాశం ఇస్తాను. కమల గారు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కమల గారు హోల్డ్ యువర్ సెల్ఫ్, మీకు అవకాశం ఇస్తాను. కమల గారు అనేది జనాలు కూడా బాగా చూస్తా ఉన్నారు. జనాలు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఎవరు మంచి చేశారు, ఏ ప్రభుత్వంలో మంచి చేశారు అనేది చూస్తా ఉన్నారు అక్క. అందరు చూస్తా ఉన్నారు. మే 13వ తేదీ ఎవరు మంచి అనేది జనాలు గురుస్వామి గారు చూపిస్తారు. బాలగురుస్వామి గారు చాలా మందికి అఫ్ కోర్స్ చాలా చోట్ల మీకు రెబల్స్ ఉన్నారు. మీకు కావచ్చు, జనసేన కావచ్చు, రెబల్స్ ఉన్నారు. కమల గారు మీకు అవకాశం ఇస్తాను. వెయిట్ చేయండి ప్లీజ్, హోల్డ్ యువర్ సెల్ఫ్. కమల గారు గురుస్వామి గారు నిజం అక్క నిజం అక్క. ఎవరు నీచి రాజకీయాలు చేస్తే జనాలందరూ చూశారక్క. కమల గారు ప్లీజ్ వెయిట్ చేయాలి. కమల గారు అందరూ కూడా అదే ఆలోచిస్తున్నారు. ఈ భారతదేశంలో, ఈ రాష్ట్రంలో ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, కాంగ్రెస్ ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ సిగ్గు శరం లేకుండా పరిపాలించిన పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ. సిగ్గు బుద్ధి శరం లేకుండా, లేకుండా ఈ రోజు రాష్ట్రంలో గంజాయి మత్తు, లెక్కలు అన్ని చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి సిగ్గు శరం అభిమానం లేకుండా పరిపాలించిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి రాష్ట్ర జనాలందరూ తెలుసక్క. ఎందుకక్క మీకు తొందర? ఎవరికుందో లేదో జనాలు తెలుసు. కమల గారు ప్లీజ్ వెయిట్ చేయాలి. కమల గారు ఈ భారతదేశంలో అసలు ప్రపంచంలోని సిగ్గులేని పార్టీలకు పోటీ పెడితే ఫస్ట్ వచ్చే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అక్క. దేనికక్క మీకు తొందర? అందరు జనాలు చూస్తున్నారు లెక్క. అవునవును అక్క. కమల గారు నిజమే. జస్ట్ వెయిట్ అక్క. బాలగురుస్వామి గారు ఒక్కటే స్ట్రైట్కి వచ్చాను. మీరు చాలా ప్రాంతాల్లో గురుస్వామి గారు చాలా ప్రాంతాల్లో మీకు జనసేనకి రెబల్స్, కొన్ని చోట్ల బీజేపీ కూడా రెబల్స్ క్యాండిడేట్లు ఉన్నారు. కానీ చాలా వరకు మిమ్మల్ని వాళ్ళందరినీ నచ్చజెప్పో లేదంటే ఏదో విధంగా పక్క పెట్టారు, అంటే తప్పిపోయేలా చేశారు మొత్తానికి. కానీ కొన్ని ప్రాంతాల్లో అప్పటికి కూడా ఉన్నారు అంటే ఏంటి, మీరు ఎక్కడ లోపం ఉందనుకోవాలి? గురుస్వామి గారు నిజమే. ఎవరికి మతి స్థిమితం లేదనేది ఒకసారి నాన్న శవంతో వచ్చాడు, 2019లో బాబాయ్ శవంతో వచ్చాడు, 2018లో కోడికత్తి డ్రామాతో వచ్చాడు, ఇప్పుడు గులకరాయితో వచ్చాడు. ఎవరికి మతి స్థిమితం లేదు? రాష్ట్ర జనాలు మొత్తం చూస్తున్నారు కమలక్క. ఎవరికి మతి స్థిమితం లేదో, గులకరాయి వేయించుకొని ముగ్గురికి తగిలిందని చెప్పి ఎవరికి మతి స్థిమితం ఉందో లేదో జనాలందరూ చూస్తున్నారక్క. జనాలందరూ చూస్తున్నారు. మతి స్థిమితం లేని రాజకీయ నాయకులు ఎవరు? మతి స్థిమితం లేని మూతికి మాస్కులు అడిగితే ఒకేసారి మాట్లాడద్దు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, 2-3 సార్లు రిక్వెస్ట్ చేశాను. బాలగురుస్వామి గారు, కమల గారు ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకేసారి మాట్లాడద్దు. మీరు చెప్పేది కంటెంట్ జనాల్లోకి వెళ్ళదు, ఎవరి మాట అర్థం కాదు. గురుస్వామి గారు, కమల గారు ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ మెయింటైన్ ద డిబేట్ డెకోరమ్ ప్లీజ్. ఎలక్షన్ అయిపోయినాక ఎట్టి పరిస్థితి ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్ మీరు అందరినీ జాయిన్ చేయాలి. అవునవునవునవును. ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రులకు పోతారు. మీరు చేసిన దౌర్జన్యాలకి, దొమ్మిలకి, అన్ని మాఫియాలకి జైలు నిండిపోతాయి. ఎర్రగడ్డ ఆసుపత్రితో పాటు జైలు కూడా నిండిపోతాయి మీ అందరికి. అవును. చంద్రబాబు అబ్బా, అసలు బాబాయ్ కేసుని సిబిఐకి అడిగిన వ్యక్తి, బాబాయిని చంపిన కేసుని చేర్చలేని సిగ్గు శరం లేని వ్యక్తి. అసలు జగన్కి సిగ్గు అభిమానం ఉంటే సొంత బాబాయిని చంపితే 5 సంవత్సరాలైనా ఆ కేసును తేల్చలేని వ్యక్తి ఈ రోజు సొంత చెల్లెలు కూడా పక్క రాష్ట్రానికి పోయి అక్కడ విచారణ కోరుతుంది. ఈ రోజు కొంగు బట్టి వాళ్ళ చెల్లెళ్ళు కడప వీధుల్లో పులివెందు బజార్లో అడుగుతున్నారు. ఈ రోజు వాళ్ళకి సమాధానం చెప్పే సత్తా, దమ్ము, ధైర్యం మీ దగ్గర లేదు. ఎవరో చేస్తున్నారు అనేది అందరు రాష్ట్రం అంతా చూస్తా ఉన్నారు. ఎవరు ఏం చేస్తున్నారు అనేది చూడండి. ఈ రోజు ఎందుకనంటే సొంత బాబాయ్ కేసును కూడా తేల్చలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లెలకే న్యాయం చేయలేని వ్యక్తి. ఆంధ్ర రాష్ట్ర జనాలకి 5 కోట్ల మందికి ఏ న్యాయం
కమల గారు, గురుస్వామి గారు, నేను చెప్పేది వినిపిస్తుందా? మీరే మాట్లాడుకుంటారా? గురుస్వామి గారు, కమల గారు వినండి ప్లీజ్. ప్లీజ్ హోల్డ్ యువర్ సెల్ఫ్. ఇందా నుంచి ఇద్దరు ఒకేసారి మాట్లాడుతున్నారు, ఏం అర్థం అవ్వదు. దానివల్ల ఉపయోగం ఏంటి? మీరు డిబేట్కి వచ్చి ఉపయోగం ఏంటి చెప్పండి. కమల గారు, బాలగురుస్వామి గారు ఇద్దరు కూడా వినాలి ప్లీజ్. వేరే ప్యానలిస్ట్ కూడా మాట్లాడాలి కదా, కనీసం మీరు డిబేట్ డెకరం మెయింటైన్ చేయాలి. పట్టించుకోవట్లేదు. బాలగురుస్వామి గారు, కమల గారు ప్లీజ్ 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 ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇద్దరు ఒకేసారి మాట్లాడద్దు ప్లీజ్. కమల గారు ప్లీజ్ హోల్డ్ యువర్ సెల్ఫ్. ఆగారు, బాలగురుస్వామి గారు ఆగారు. కమల గారు, బాలగురుస్వామి గారు సిగ్గులేదో తెలుసులక్క. ఆగో, సొంత బాబాయ్ కేసులేని సిగ్గులేని జన్మ. అసలు ఆ జన్మలని సిగ్గులేని జన్మలు, వేస్ట్ జన్మలు, బ్రతకడం వేస్ట్ జన్మలు అవన్నీ. సొంత బాబాయ్ కేసులే మా తేల్చలేని వ్యక్తి ఎందుకక్క మీరు డిబేట్ లోకి వచ్చి ఏదేదో మాట్లాడి మీరు అందరూ కలిసి మళ్ళా జగన్ తిట్టిస్తున్నారు. మీరు జగన్ మీద పగబట్టి వస్తున్నట్టున్నారు డిబేట్లకి అక్క. మీరు జగన్ మీద పగబట్టి వచ్చి మీరు జగన్ ని తిట్టిస్తున్నారు. మళ్ళా మమ్మల్ని గెలికి మళ్ళా జగన్ తిట్టిస్తున్నారు అక్క. మీరు వైఎస్ఆర్సీపీకి న్యాయం చేసేటట్లేరు. మీరు ఏదో ఒకటి గెలికి మా చేత పాపము జగన్మోహన్ రెడ్డిని తిట్టిస్తానే ఉన్నారు. అవునవునవును, కమల గారు, నిజం అక్క. కమల గారు ఆగుతారా లేదా ఎప్పటికైనా? అందరు ఇద్దరు చాలాసేపు మాట్లాడారు, ఇతర ప్యానలిస్ట్ కూడా మాట్లాడాలి. కమల గారు ప్లీజ్ నా మాట వింటున్నారా? వినిపిస్తుందా నా మాట? మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారు పర్టికులర్గా గురుస్వామి గారు, కమల గారు. ఇంతసేపు మీరే మాట్లాడితే వేరే ప్యానలిస్టులు మాట్లాడాలి కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఈ విధంగా మీ వర్షన్ మీరు చెప్పుకుంటూ పోతే ఇద్దరు ఒకేసారి మాట్లాడడం వల్ల ఆ కంటెంట్ వినిపించదు. గురుస్వామి గారు, కమల గారు ప్లీజ్ హోల్డ్ యువర్ సెల్ఫ్. కోటేశ్వర గారు ఎన్నికల్లో ఒక్క ఓటుతో ఓడిపోయిన ఓటమే. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ఆ గాజు గ్లాస్ గుర్తు వల్ల ఒక 2000-3000 ఓట్లు చీలిపోయి ఉంటే, అంటే వాళ్ళకి పడిపోతే ఖచ్చితంగా డ్యామేజ్ అయితే జరిగే అవకాశం, కూటమికి డ్యామేజ్ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అవునా? డెఫినెట్ గా. ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పోటాపోటీగా ఎన్నికలు జరుగుతూ ఉంది, నువ్వు నేను అన్నట్టుగా. అటువంటి పరిస్థితుల్లో కొన్ని వందల ఓట్ల తేడాతో కూడా అభ్యర్థుల యొక్క జాతకాలు తారుమారయ్యేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఇది డెఫినెట్ గా, ఎందుకంటే జనసేన పోటీ చేసే చోట ఇంకొకళ్ళకి ఆ గుర్తు ఇవ్వరు కనుక ఎవరైతే బీజేపీ తెలుగుదేశం వాళ్ళు పోటీ చేస్తున్నారో ఆ నియోజకవర్గాల్లో ఉండేటువంటి అభ్యర్థులకి దాని ఎఫెక్ట్ పడుతుంది అనేది నా అభిప్రాయం. నేను ముందే చెప్పాను. అందువల్ల డెఫినెట్ గా దాని గురించి ఏ విధంగా ప్రచారం చేసుకుంటారు ఏమిటనేటువంటిది అది వేరే అంశం. చేసుకుంటారు. ఎంత చేసినప్పటికీ అనేక ఎన్నికల్లో చూసినప్పుడు ఒక గుర్తును పోలినటువంటి గుర్తు ఉన్నటువంటి చోట డెఫినెట్ గా కొన్ని ఓట్లు అనేటువంటివి పడతాయి. ఆ కూటమికి పడాల్సినటువంటి ఓట్లు ఆ గుర్తుకు పడతాయి. అది నష్టం కలిగించిన ఆశ్చర్యం లేదు. అయితే ఎప్పుడైతే వీళ్ళు చెప్తున్నట్టుగా, ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీ, జనసేన వాళ్ళు చెప్తున్నట్టుగా మేము ఓవర్ హెల్మింగ్ గా మేము అటువంటిది ఏమీ లేకుండా మేము గెలుస్తామంటే అటువంటి సందర్భాల్లో అదేమీ ఉండకపోవచ్చు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాంటిది ఏమీ లేదు. రెండు కూటమి, వైసీపీ అదేవిధంగా 3 పార్టీల కూటమితో పాటు కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ కూటమి కూడా పోటాపోటీగా ఉన్నటువంటి దశలో కొన్ని వందల ఓట్లు కూడా జయాపజయాలని నిర్ణయించేటువంటి అవకాశం ఉంది. అది డెఫినెట్ గా తెలుగుదేశం, బీజేపీ క్యాండిడేట్లకి కొన్ని చోట్లైనా నష్టదాయకంగా మారేటువంటి అవకాశం ఉందనేది నేను మరొకసారి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇటువంటి సిచ్యువేషన్లో, ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా టీడీపీ, బీజేపీ శ్రేణులకి ఉన్న ప్రత్యామ్నాయం కానీ ఆప్షన్ కానీ కేవలం ఓటర్లను అవేర్నెస్లో క్రియేట్ చేయడం తప్పించి వేరే లేదనుకుంటున్నా. డెఫినెట్ గా. ఎందుకంటే నిబంధనలు ఆ విధంగా ఉన్న తర్వాత, నిబంధనల మేరకు ఆ గ్లాసుని ఇండిపెండెంట్ కేటాయించిన తర్వాత కోర్టులు కూడా ఏమి జోక్యం చేసుకోలేవు. ఎందుకంటే కోర్టులు జోక్యం చేసుకుంటే మళ్ళీ అది ఒక విచారణ అవుతుంది. ఎందుకంటే గుర్తు పొందినటువంటి వాళ్ళ వాదన కూడా వినాలి కదా. గుర్తు పొందినటువంటి వాదన వినాలి. అదేవిధంగా ఎన్నికల కమిషన్ రిప్రజెంటేషన్ దానిలో వస్తుంది, ఎందుకు ఇచ్చారు ఏమిటనేటువంటిది. అందుకని ఇవన్నీ కూడా చాలా లెంగ్తీ ప్రాసెస్. ఈ లెంగ్తీ ప్రాసెస్ లో ఇవన్నీ జరిగే లోపల ఎన్నికలు అయిపోతాయి. ఎన్నికలు ఇప్పుడు స్టే ఇచ్చి గుర్తు ఇంకొక ప్రత్యామ్నాయ గుర్తు ఇస్తారా అంటే ఇటువంటి కోర్టు ఆ విధంగా ఇచ్చేటువంటి అవకాశాలు కూడా లేవు అనేది నాకు. రైట్.
రైట్ రైట్ ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. రెబల్స్కి పట్ల కూటమికి వచ్చిన చిక్కులు, రెబల్స్ పర్టికులర్గా రెబల్స్కి కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై వివాదం కొనసాగుతూ ఉంది. దీన్ని టీడీపీ బీజేపీ శ్రేణులు తప్పుడు, జనసేన శ్రేణులు కూడా తప్పుడుతూ ఉన్నాయి. రైట్, బాలగురుస్వామి గారు, చాలా వరకు చాలామందిని మీరు ఉపసంహరించుకునేలా చేశారు. మీ పార్టీ అధినాయకత్వం కావచ్చు, అందులో మీ కూటమి అధినాయకత్వం చాలామందిని ఉపసంహరించుకునేలా చేశాయి. కానీ కొంతమందిని చేయించలేకపోయి, ఏంటి మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో వదిలేసారా, లైట్ తీసుకున్నారా, వాళ్ళు పోటీ చేసినా కూడా పెద్ద పట్టించుకునే లేదు, ఈ గెలుపు మాదే అని ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారా, ఎందుకు అలా వదిలేయాల్సి వచ్చింది వాళ్ళని? మ్యాక్సిమం పార్టీకి బలం ఉన్న వాళ్ళు, ఓట్లు ఉన్న వ్యక్తులు అందరి చేత మ్యాక్సిమం ఈరోజు నూజివీడులో కూడా ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు కూడా ఈరోజు విత్డ్రా చేసుకోవడం జరిగింది. చాలా చోట్ల మ్యాక్సిమం విత్డ్రా చేయించడం జరిగింది. కొన్ని చోట్ల ఎందుకనంటే వాళ్ళ ఆత్మాభిమానం ఎక్కువగా దెబ్బతినడం కావచ్చు, అట్లా కొంతమంది ఉన్నారు. కానీ మ్యాక్సిమం రేపు ఎలక్షన్ టైంకైనా వాళ్ళని ఇంకా కొంతమందిని ఒకవేళ ఈరోజు అందుబాటులోకి రాకపోయి ఉండొచ్చు, విత్డ్రా చేసుకోకపోయి ఉండొచ్చు, మిగతా వాళ్ళని కూడా ఆపే పరిస్థితే మ్యాక్సిమం ఉంటుంది. అందువల్ల ఎందుకనంటే అరాకొర ఎవరన్నా ఆగిపోయినా కూడా పార్టీకి పెద్ద నష్టం లేని వాళ్ళని, నష్టం లేకపోయినా కూడా మేము ఆపే ప్రయత్నం అనేది 100% చేస్తాం. ఎందుకనంటే ఈ 5 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేశారు, పార్టీ కోసం నిరంతరం ఈరోజు నిలబడి పనిచేశారు. కాబట్టి ఈరోజు పొత్తులో భాగంగా కొన్ని సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. అది వాళ్ళకి బాధాకరమైన విషయమే. కానీ మ్యాక్సిమం ఎలక్షన్ టైంకి మేము ఏమన్నా ఉన్నా కూడా ఉన్న సమస్యలన్నింటినీ కూడా మేనేజ్ చేసుకునే పరిస్థితి 100% ఉంటుంది. సార్ట్ అవుట్ చేసుకుని ఉంటే ఈ పార్టీకి, ఎందుకంటే ఈ గాజు గ్లాస్ సమస్య కూడా వచ్చేది కాదా? మీరు అందరినీ కూడా కంప్లీట్గా మీ కూటమి నాయకత్వాలు అన్నీ కలిసి ఆయా ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నారో వారందరినీ సార్ట్ అవుట్ అయ్యేలాగా పక్క తప్పించేలా చేస్తే, మాట్లాడి చర్చలు జరిపి ఈ గాజు గ్లాస్ సమస్య కూడా వచ్చేది కాదేమో అనిపిస్తుంది. గాజు గ్లాస్ కి దానికి సంబంధం లేదు వెంకటేష్ గారు. ఎందుకనంటే ఇది ఫ్రీ సింబల్స్ లో పెట్టేసి వీళ్ళకి అలాట్ చేశారు తప్పితే, ఎందుకనంటే ఆ గ్లాస్ కి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఒక రిజిస్టర్ పార్టీకి ఏదైతే సింబల్ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు బాలకృష్ణ గారు. చిన్న లాజిక్ ఏంటంటే, నోటెడ్ పర్సనాలిటీస్ ఆ గాజు గుర్తుతో దిగటం వేరు, ఒక అనామక వ్యక్తి గాజు గుర్తుకు రావటం వేరు. అది నేను చెప్పేది. మీరు చెప్పేది 100%. పర్సనాలిటీస్ ఉన్నారు కొంతమంది. అందువల్ల ఎందుకనంటే ఇది ఫ్రీ సింబల్స్ లో ఇచ్చేసి ఇది ఓపెన్ లో పెట్టకుండా దాన్ని ఆపాల్సిన అవసరం 100% ఉంది. అంటే ఈ రోజు ఎక్కడొచ్చింది ఈ సమస్య అనేది కాదు. ఎందుకంటే భారతదేశంలో చాలా పార్టీలు పొత్తుల్లో వస్తూ ఉంటాయి. ఈ రోజు ఎందుకంటే రిజిస్టర్ పార్టీలకు ఇచ్చినాయి, మళ్ళా ఇండిపెండెంట్లకి ఇస్తే, ఎందుకనంటే బలమైన అభ్యర్థులు ఉన్న కాడ అదే గ్లాస్ కోరుకుంటారు. ఎందుకనంటే ఏ సింబల్ కైతే పబ్లిసిటీ ఉంటుందో, పబ్లిక్ లో ఎక్కువ ప్రయారిటీ కనిపిస్తుందో ఆ సింబల్ ని ఖచ్చితంగా బలమైన అభ్యర్థులు కోరుకుంటారు. అందువల్ల ఎందుకనంటే ఆ సింబల్ ని ఖచ్చితంగా తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తొలగించకపోతే దీనివల్ల ఎంతో కొంత నష్టం జరుగుతుంది. ఎందుకనంటే పోటాపోటీ ఫైట్ లో లైట్ మార్జిన్ లో గెలిచే అభ్యర్థులకి దీన్ని ఆ గెలిపోవటం వల్లనే శాసిస్తుంది. ఓడిపోయే వాళ్ళని గెలిచేలా చేస్తుంది, గెలిచే వాళ్ళని ఓడిపోయేలా చేస్తుంది. అందువల్ల ఎందుకనంటే 100% రిజిస్టర్ పార్టీ కాబట్టి జనసేన పార్టీ దీన్ని సెంట్రల్ ఎన్నికల కమిషనర్ తో మాట్లాడి దీన్ని ఆపడమా, లేదు అనుకుంటే దీన్ని న్యాయపరంగా ముందుకెళ్ళి ఆపడం అనేది ఏదో ఒకటి 100% చేయాల్సిన అవసరం ఉంది. ఇది జరగకపోతే ఎందుకనంటే కూటమికి నష్టం అనేది ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అందువల్ల ఎందుకనంటే ఫ్రీ సింబల్స్ లో ఖచ్చితంగా దీన్ని తొలగించాలి అనే దీని మీద ఖచ్చితంగా ముందుకెళ్తాం. యాజ్ ఫర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇది ఇవ్వడానికి వీలు ఉందా లేదా, యాజ్ ఫర్ లీగల్ ప్రకారం ఇది ఇవ్వడానికి ఉందా లేదని చెప్పేసి దీని మీద ముందుకెళ్లే పరిస్థితి ఖచ్చితంగా ఉంటది. మాక్సిమం దీన్ని ఆపే ప్రయత్నం అనేది మా వంతుగా చేస్తాం. రైట్ కమల గారు, షార్ట్ గా ఆన్సర్ చేయండి, సమయం మించిపోతుంది. ఈ పరిణామం, ఎన్నికల సంఘం తీసుకున్న ఈ పరిణామం మీ పార్టీకి లాభం అనుకుంటున్నారా, లేదంటే కూటమికి నష్టం అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? ఫైనల్ గా చెప్పండి, కంక్లూడ్ చేయండి కమల గారు. ఇది కూటమి అనేది లేదు, రోడ్డును పట్టారండి వీళ్ళు. రోడ్డును బట్టి అందుకుంటున్నారు. కూటమి అనే వాళ్ళు మొత్తం ముగ్గురు కూడా రోడ్డును బట్టి అందుకుంటున్నారు. సీట్లు కూడా ఇంతవరకు వాళ్ళ అభ్యర్థులనే ఇది చేసుకోలేకపోయారు. అయిపోయింది కదండి, మొత్తం అయిపోయింది కదా కమల గారు, మొత్తం అయిపోయింది కదా, కూటమి అభ్యర్థులు ఖరారు అయిపోయారు కదా. సర్వనాశనం అయిపోయింది, గ్లాసు పగిలిపోయింది. అది డస్ట్బిన్ లో పడేయడం తప్పితే పనికిరాదు, ఏమీ పనికిరాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడా విలువ లేకుండా అయిపోయాడు, విలువలు కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు అంటే చంద్రబాబు నాయుడుతో చేతి కలిపినప్పుడే విలువలు కోల్పోయాడు.
గ్లాస్ అనేది పగిలిపోయింది, అది డస్ట్బిన్ లో పడేసి పనికి రాదు. కోటని రోడ్డు పడ్డారు, తన్నుకుంటున్నారు, జుట్లు పట్టుకొని తన్నుకుంటున్నారు. అది ఏమి లేదు, కూటమి అనేది రోడ్డును పడిపోయింది, అయిపోయింది కూటమి పని, సర్వనాశనం అయిపోయింది. అందుకే ఎట్లా చంద్రబాబు ఎట్లా నాయుడు ఎందుకు అంత బలంగా చెప్తున్నారు కమల గారు ఎందుకు అంత బలంగా చెప్తున్నారు మీరు? కూటమి పని అయిపోయిందని, అసలు పనికి రాదని, గాజు గ్లాసును పడేయాలని ఎందుకు అంత బలంగా చెప్తున్నారు కమల గారు? అది చంద్రబాబు నాయుడు ఓడిపోతారన్న భయంతో కూటమి సర్వనాశనం అయిపోయింది, రోడ్డును కూటమి సర్వనాశనం అయిపోయిందా, వైసీపీ సర్వనాశనం అయిపోద్దే చూద్దరు. ఎందుకనంటే వెంకటేష్ గారు అడిగింది ఈ డిబేట్, వెంకటేష్ గారు కమలకి ఏం చేస్తుందంటే డిబేట్ లో మీరు అడిగిన ప్రశ్నకి చెప్పకుండా ఆమెకి ఏది అనిపిస్తే అది మాట్లాడుతుంది. పాపం మా కూటమి కమల గారు అడిగిన ప్రశ్న వేరు, చెప్పే ఆన్సర్ వేరు. కమల గారు మీరు నేను అడిగిన ప్రశ్న వేరు, చెప్తున్నది వేరు. మీరు అంతా అక్కసు మొత్తం కూటమి మీద ఎలగెక్కుతున్నారు. నేను అడిగిన ప్రశ్న వేరు, మీరు చెప్పే ఆన్సర్ వేరు. రైట్ 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 సమయం మించిపోతుంది. ఇద్దరు ఒకేసారి మాట్లాడుతున్నారు, కంక్లూడ్ చేయాల్సి వస్తుంది. రైట్, ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్. థ్యాంక్ యూ సో మచ్ కమల గారు, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్ బాలగురుస్వామి గారు, అదేవిధంగా సుహాసిని గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాళ ది గ్రేట్ డిబేట్. అఫ్కోర్స్ ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాన్ని ఏ విధంగా ఈ కూటమి నేతలు ఖచ్చితంగా కూటమి నేతలు కొంత ఇబ్బందికర పరిస్థితి, దీన్ని ఏ విధంగా చెక్ పెడతారు, న్యాయ పోరాటం చేస్తారా, లేదంటే ఇంకేదైనా చేసి దాన్ని ఆ ఇబ్బందిని పక్కన పెడతారా, ఎన్నికల సంఘం దానికి అనుమతిస్తుందా లేదా అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా మారింది. రైట్, ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నామండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.